జొన్నవాడ పీహెచ్సీ వైద్యాధికారి అహ్మద్ బాబుపై పెనుబల్లి వీహెచ్సీ వైద్యాధికారి శివప్రియ అసత్య ఆరోపణలు చేస్తోందని వైద్య సిబ్బంది ఆరోపించారు. బుధవారం జొన్నవాడ పీహెచ్సీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమె కావాలని వైద్యాధికారిపై ఆరోపణలు చేస్తోందని, ఆమె సక్రమంగా విధులకు రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించేదని ఆరోపించారు. వైద్యాధికారి ఉత్తమ సేవలు అందిస్తున్నారని, కావాలని ఇలాంటి అభియోగాలు చేస్తోందని వారు ఆరోపించారు. ఉన్నతాధికారులు ఈమె ధోరణి విచారం జరిపించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పెనుబల్లి గ్రామంలో 7 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను ఏఎన్ఎంగా. కానీ మాకు 4 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అన్న శివప్రియ గారు పనిచేస్తున్నారు. ఆమె వల్ల వర్క్ విషయంలో నేనైతే చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే ఆమె పొద్దున 10:30కి 9:30కి ఆ టైంకి వస్తారు. వచ్చి అప్పుడు ఆశాల చేత టిఫిన్లు తెప్పించుకొని తినడము, ఫోన్లు మాట్లాడుకోవడం, చీటీలు గురించి, 1 గ్రామ్ గోల్డ్, శారీసు, డ్రెస్సులు వీటి గురించే మాట్లాడుకుంటారు. 12:30 వరకు ఓపీ చూసుకుంటారు. తర్వాత మధ్యాహ్నం అన్నానికి వెళ్తారు. బుచ్చిలో ఆమె ఉండేది. 12:30కి వెళ్ళి తర్వాత 3 గంటలకి వాళ్ళ హస్బెండ్ తీసుకొస్తారు. లేదంటే ఏదన్నా వర్క్ ఉంటే నాకు ఫోన్ చేయండి అంటారు. కానీ ఆ ఉండే లేకపోయినా మేమైతే గ్రామాల్లో తిరిగేవాళ్ళం కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఉండి గర్భవతులు అయితేమి, డెలివరీ అయిన వాళ్ళు అయితేమి, పేషెంట్ ప్రతి ఒక్కరిని జ్వరాల వాళ్ళు, టీబీ పేషెంట్ వీళ్ళందరూ మేమే చూసుకుంటాం. అంటే ఏరియాలో తిరిగే వాళ్ళం కాబట్టి. కానీ ఆమె ఏ రోజు మధ్యాహ్నం వరకు ఓపీ చూసుకోవాలి. ఓపీ చూసుకునేది కూడా 10 మంది 15 మంది లోపలే, కానీ అంతకంటే ఎక్కువ కూడా రారు. కానీ ఆ టైం వరకు ఈ ఫోన్లు చూసుకోవడం, వాళ్ళకి కావాల్సిన కొలీగ్స్తో మాట్లాడుకోవడము, ఈ చీటీల గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. కానీ వర్క్ విషయంలో ఎక్కువ ఆమె ఆసక్తి చూపరు. ఈ ఉద్యోగం నాకు అవసరం లేదు, నేను ఎందుకు అందరి చేత అడిగించుకోవాలా, నేను వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ అందరినీ పెంట చేసిపోతాను, నేను ఎందుకు కామ్గా ఉంటాను, నన్ను అడుగుతున్నారు వర్క్ విషయంలో. అంటే వర్క్ విషయంలో నా మీదే నిన్న కూడా ఆమె అలిగేషన్గా చెప్పింది, నాకు సపోర్ట్ చేయటం లేదని. ఆమె యాప్స్ వేరు, నా యాప్స్ వేరు. యాప్స్ నా వరకు ఆమె చేసేది లేదు, ఆమె నేను చేసేది ఏమి ఉండదు. కలిసి చేసేదంటే క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే అనేది ఉన్నది. ఆ స్క్రీనింగ్లో కూడా ఇద్దరివి సపరేట్ చేసుకొని చేస్తున్నాము. వాటి విషయంలో కూడా ఆమె ఓపీలో కూర్చొని వీళ్ళ దగ్గర వాళ్ళకి వెళ్ళక బాగానే ఫోన్లు చేసుకోవడము, ఓటీపీలు చెప్పుకొచ్చుకొని చేయించుకుంటారు. నేనైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏరియాలోని గర్భవతుల గారికి కానీ, టీబీ పేషెంట్లు కానీ ప్రతి పనిలో గ్రామస్తులైనా కనుక్కోండి మీరు, నేను ఎలా తిరుగుతాను, ఎలా ఉంటాను పని విషయంలో. నా మీదే అలిగేషన్ పెట్టింది. ఆమె ఏంటంటే ఏమో రావడం లేదని మేము ఏ రోజు కూడా ఆమె గురించి అడగలేదు. సార్కి చాలా సార్లు అయితే చెప్పుకున్నాము. సార్ ఏంటంటే వర్క్ విషయం కూర్చుని కాడికి మాకు సెక్టార్ మీటింగ్ జరుగుతుంది. మా పిహెచ్లో ప్రతి మంత్ సెక్టార్ మీటింగ్ అని జరుగుతుంది. ఆ సెక్టార్ మీటింగ్లో వర్క్ ఎప్పుడైతే పెండింగ్ లిస్ట్లో పైన ఆఫీస్ నుంచి, డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి పెండింగ్ లిస్ట్ అనేది వస్తుంది. దాంట్లో ఏవైతే చైన్ వాళ్ళు ఉంటారో వాళ్ళనే సారు, ఈవెన్ నేను కూడా ఎప్పుడైనా ఏ మంత్ అయినా పెండింగ్ లిస్ట్లో ఉంటే నన్ను కూడా అరిచిన రోజులు ఉన్నాయి. సార్ ఎందుకు చేయలేదు, ఏఎన్ఎం గారిని కానీ, ఆశాల్ని కానీ, యాజ్ ఎమ్మెల్యేహెచ్పి కానీ నన్ను రేపు ఎందుకు చేయలేదమ్మా మీరు వర్క్ అని చెప్పేసి అందరి ముందే అరుస్తారు. అంతేగాని పర్సనల్గా పిలిచి మీరు ఎందుకు చేయలేదని చెప్పి అరిచిన రోజులు అయితే అస్సలు లేవు. శాలరీ విషయాలు ఎత్తుకుంటే ఇప్పుడు మాకు పైన ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చున్నాయి. ఏంది ప్రతి ఒక్క రికార్డ్స్ అనేటివి వెరిఫికేషన్ చేసి సైన్ పెట్టి శాలరీస్ పెట్టండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చున్నాయి. అది సార్ ప్రతి ఒక్క విలేజ్ని ఒక్కొక్క రోజు కానీ, లేదంటే అందరు ఎమ్మెల్యేహెచ్పీని పిలిచి మీ రికార్డ్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే సూపర్వైజర్స్ కూడా చెక్ చేస్తారు మా రికార్డ్స్. చూసిన తర్వాత శాలరీస్ ప్రతి నెల కంపల్సరీగా పెట్టేవాళ్ళు సార్ శాలరీస్ మాత్రం. అంతేగాని ఆపకుండా ఏ నెల శాలరీ రాకుండా అయితే లేదు మాకు. ఇట్లా సార్ మీద ఇట్లా పోస్ట్ యాక్ట్ కింద పెట్టడం చాలా అనేది మాకు బాధాకరంగా ఉంది. మా పిహెచ్సి స్టాఫ్కి కానీ ఏదైనా కూడా మాకేమైనా లీవ్స్ కావాలన్నా, సార్ ఇప్పుడు ఎమర్జెన్సీ సార్, మాకు ఇప్పుడు పిల్లలకి బాగలేదు, ఫ్యామిలీకి ఏమైనా ఎమర్జెన్సీ సార్ అని అంటే, సరే అమ్మా మీరు అప్లై చేయండి, లీవ్ అప్లై చేసి లీవ్ తీసుకోండి అని చెప్పేసి మెసేజ్ పెట్టినా కూడా సార్ మాకు రియాక్ట్ అయ్యేవాళ్ళు. అంతేగాని ఇలాంటి పోస్ట్ యాక్ట్ కింద పెట్టి సార్ ఇలాంటి చెడు ఆరోపణలు చేయడం మాత్రం ఇది తప్పు. ఇలాంటి తగ్గిన ఇంకొకసారి ఎవరు పెట్టకుండా ఉండాలని చెప్పి మధ్యాహ్నం అన్నానికి వెళ్ళింది. ఆ రోజు విషయంలో అయితే వెళ్ళేసి 2 రోజుల తర్వాత కాముగా వచ్చేసి మళ్ళీ సార్ని వచ్చి డ్యూటీ సెలవు అడిగింది. మా మదర్కి బాగలేదని చెప్పని సెలవు అడిగితే 1 మంత్ లీవ్ పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా 2 డేస్కి ఆమె డ్యూటీకి రావాల్సి ఉండగా వచ్చేసి సార్ దగ్గర సాటిస్ఫాక్షన్ అది లెటర్ ఏదో రాయించుకున్నారు సార్. రాయించుకొని అది తీసుకొని తర్వాత రోజు రిజగ్నేషన్ ఉంది, నేను చేయలేను జాబు సార్ విషయంలో కానీ, నాకేమి సపోర్ట్ చేయట్లేదు,
ఆమె ఆమె ఏది అడిగినా కానీ ఆమె నాకు ఆ విషయం ఉంది, నాకు సర్వే ఉంది, నా గర్భవతులు ఉన్నారు, ఏం చెప్తున్నది, నాకు హెల్ప్ చేయట్లేదు కాబట్టి నేను మానేస్తున్నాను అని క్లియర్గా నా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. పేరునమ్మ ఏనమ్మ నాకు ఇట్లా హెల్ప్ చేయట్లేదంటే, కానీ నేను అప్పుడే చెప్పాను ఆమెకి కూడా. మళ్ళీ మానేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ సార్ పిలిపించాడు ఆమెని, వాళ్ళ హస్బెండ్ని పిలిపించి అడిగాడు. మేమేమి వచ్చాము సార్, ఎందుకు గవర్నమెంట్ జాబ్ మనం ఎందుకు వదులుకోవాలా, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అందరూ సర్దుకొని చేసుకున్నాము, ఇవన్నీ వద్దులేమ్మా రాండి అని చెప్పాను. నేనే అన్నాను సార్, అడిగాము ఆశాలు వచ్చిన తర్వాత. వాళ్ళ హస్బెండ్ అన్నాడు, మాకు ఈ జాబ్ చేసుకొని బ్రతకాల్సినంత పని అయితే లేదు, మా ఆవిడ ఇంకా ఎక్కువగానే చదువుకోంది. మొదటి నుంచి ఆమె అదే చెప్తుంది సార్, నేను డాక్టర్ కంటే ఒక్క సంవత్సరం తక్కువ చదివి ఉన్నాను, కానీ నేను ఈ జాబ్కి వచ్చానంటే గవర్నమెంట్ అని వచ్చాను, నాకు తెలియదు ఇది కాంట్రాక్ట్ అని. నేను ఎప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను ఇక్కడే ఉండను, దీనికంటే నాకు ఎక్కువ జీతం వస్తుంది. ఇంతకుముందు నేను చెన్నైలో చేసినాను. నేను వెళ్ళేటప్పుడు మాత్రము నన్ను అడుగుతున్నాడు సారు, మిమ్మల్ని అందరిని అడగట్లేదంటే ప్రతి విషయంలో మీటింగ్లో కావాలంటే మా కొలీగ్స్ అందరిని అడగను సార్. ప్రతి మీటింగ్లో నన్నే ఎక్కువ, అంటే ఫస్ట్ జొన్నవాడ పిలుస్తారు, తర్వాత పెనుబల్లి టార్గెట్లో వచ్చి ప్రతి 3000 జనాభాకి 5 మంది గర్భవతులు రావాలి, 5 మంది డెలివరీ రావాలి. కానీ మాకు ఎక్కువ తక్కువే వస్తాయి సార్, ప్రతి నెల 3, 2, 4 అట్లా. ప్రతి నెల ఏమన్నా నీకు ఇట్లా వస్తాయి, ఎక్కువ సార్లు నన్నే నిలబెట్టి నన్నే అడుగుతారు. ఒక NCD అంటే క్యాన్సర్ సీడింగ్ వరకు రావడం జరుగుతుంది గ్రామాల్లోకి. మీరు ఏదైనా కావాలంటే గ్రామంలో నేను తిరుగుతున్నాను లేదు కనుక్కోండి మీరు. నా విషయంలోనే కొలి అట్లా చేసింది. కానీ ఇవన్నీ ఆమె నిన్న చేసిన ఆరోపణలన్నీ ఇవన్నీ అబద్ధాలే సార్. నేను నమ్మకంగా నిజంగా నువ్వు చెప్తున్నాను. మాకు ఎమ్మెల్యే మేడం గారు ఉన్నారు మాకు VHCలో. మేము ఎమ్మెల్యే మేడంకి మేము అన్ని పనులు చేస్తాం సార్, కానీ మేడం ఏ పనులు చేయలేదని చెప్పింది. దాని వరకు అయితే మాకు చాలా బాధాకరంగా ఉంది. అదైతే మేము అసలు మర్చిపోలేకుండా ఉన్నాం సార్. అంటే మేము చేస్తున్నాము, చేయలేదని చెప్పింది కాబట్టి మాకు అంత ఇదైపోయింది. వర్క్ పరంగా కూడా సార్, ఇప్పుడు మనసులో ఉండి లేకుండా సార్, మనసులో నా ఏరియాలోకి ప్రతి ఒక్కరికి నేను ఇంటికి కూర్చి వస్తాను సార్. కావాలంటే ఇప్పుడు మేము ముందు కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి కూర్చి వస్తాం. మేడం గారు అంటే వచ్చినా రాకపోయిన వాళ్ళు ఈ రోజు ఉంటారు, రేపు మనం ఉండే గ్రామంలో మనమే చూసుకోవాలి, వాళ్ళతో మనకేం పని అని చెప్పి మేడంతో కూడా నేను వాద పెట్టుకోను సార్. నేనే చూసుకుంటా. బీపీలు షుగర్లు అన్నీ మేమే చూస్తాము. అన్నీ చెప్పేశారు అన్నీ. మనసులో మొన్న అది ఒక పేషెంట్కి బీపీ చూడాలని చెప్పారు సార్. బీపీ మిషన్ చెడిపోవాలి, అది బాగు చేయండిమా, మేము బీపీ పోయి మీరు ఎట్టా రావటం లేదు ఏరియాలోకి, మేమైనా పోయి ఏరియాలో పోయి చూస్తామంటే బీపీ మిషన్ మేము డబ్బులు పెట్టి మేము బీపీ మిషన్ మేము బాగు చేయించుకొని నేను పోయి ఏరియాలో నువ్వే పోయి చూడు అనింది. మమ్మల్ని అయితే సార్ వర్తపరంగా అయితే సార్ కూడా మేడం ఏం అనలేదు సార్. సార్ ఏ మాట అయినా వర్తపరంగానే మాట్లాడాడు. ఏ ఉద్దేశంతో సార్ మాట్లాడలేదు. సార్ వల్ల అయితే ఏ ఉద్దేశాలు లేవు సార్. ఏది చేసినా డ్యూటీ పరంగా అడుగుతాడు, వర్త పరంగా అడుగుతాడు, ఈ విధంగా అడుగుతాడు. కానీ వేరే విధంగా అయితే ఏం లేదు అని చెప్పినవి అని మేము ఖండిస్తున్నాం సార్. అక్కడ క్లినిక్ ఉంది, అక్కడ మేడం శివప్రియ మేడం గారు ఉంటారు, ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మేమైతే 20 సంవత్సరాల పై నుంచి ఆశాగా పనిచేస్తున్నాం సార్. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలామంది మేడంలు వచ్చారు, మారిపోయారు, కానీ ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదు. మేడం వచ్చినప్పటి నుంచి మాకు ఒకటే రిస్క్ సార్, ఒకటే ఇబ్బందులు, ఒకటే బెదిరిస్తూ ఉంటారు. అక్కడ ఓపీలో మొత్తం సర్వీస్ మొత్తం మేమే ఇస్తాం సార్. మేడం అయితే ఒక్క పని చేయరు సార్. కూర్చొనట్టే నేను డాక్టర్ అమ్మని, నేను అఫ్సైల్గా కూర్చొని నేను మందులు రాస్తాను అంతేనే. మీ ఫీల్డ్ వర్క్ కానీ అన్ని మధ్యాహ్నం ఫీల్డ్ వర్క్ రావాలి సార్. మేడం ఒక్కరి కారు కూడా రారు, మేడం రానే రారు. ANC కాడికి రారు, PNC కాడికి రారు, లెపసీ కేసులు కాడికి రారు, బ్లడ్ రెస్ట్ వాళ్ళ కాడికి రారు, మళ్ళీ TB పేషెంట్ కాడికి రారు, HIV పేషెంట్ కాడికి రారు. మొత్తం మమ్మల్ని పంపిస్తారు సార్. మీరు రాండి మేడం, మాకేం తెలుసా ఎన్ని ఫీల్డ్లో మమ్మల్ని అడుగుతున్నారు, మీ మేడం ఎక్కడ మీకేం తెలిస్తే వస్తున్నారంటే, నేను రానమ్మా, మీ వర్క్ మీ ఏరియా వాళ్ళకి మీరే చేసుకోవాలా, నేను ఇంత చేస్తాను, నేను అక్సెల్గా ఉంటాను, అదే వీధులు పట్టుకుని తిరిగే జాబ్ కాదు అని చెప్తారు సార్. అదేమంటే నేనే మీకు జీతాలు పెట్టాలా, నా కింద మనుషులు మీరని ఏరియాలో కూడా చెప్పుకుంటారు సార్. మమ్మల్ని ఇంగ్లీష్లో ఎట్టంటే మాట్లాడతారు, మాకు తెలియదని. మేము మందులు మేమే సర్దాలా, మాపులు మేమే వేయాలా, బూజు మేమే తొడవాలి సార్. మందులు మాకు తెలియదు సార్, కొన్ని మాత్రలు అవన్నీ అట్టే కూర్చొని మా చేత ఇప్పిస్తారు సార్. పేషెంట్లు వస్తే వాళ్ళకి ఇంజక్షన్లు కూడా నేర్పిస్తాను వేయండి అన్నారు సార్. నాకైతే భయం బాగా నేను నేర్చుకుని నేను ఎట్టంటే వేస్తే మళ్ళీ మా మీదకి వస్తారు, ఏరియా వాళ్ళతో పని కాదని చెప్పాను సార్.
ఆ విషయం మేమేంటి చాలాసార్లు సార్ గారికి కూడా చెప్పుకున్నాం, డాక్టర్ గారికి. సార్ సర్దుకోండి, ఒక దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు కొత్త వాళ్ళే అలవాటు పడిపోతారులే, మీరు అందరు కలిసి చేసేవాళ్ళు కదా, ఉన్నమ్మా సర్దుకోండి అన్న తర్వాత మేము మా పాటికి మేము ఎన్ని ఎదిరించి కూడా ఎప్పుడు ఇద్దరికి ఏం చెప్పం సార్. ఏనమ్మ గారికి కానీ ఎమ్మెల్యే మేడం గారి, ఆ మేడం ఒకసారి అది ఒక విధంగా మాట్లాడతారు సార్, తగ్గింపు లేకుండా మమ్మల్ని ఎట్టంటే అట్టే మాట్లాడతారు సార్. మేమైనా తగ్గించుకొని ఉంటాం సార్. ఆ సార్ చెప్పుకున్న తర్వాత ఆ రోజు ఎఫ్ఈసీ జరుగుతుంటే ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకోండి అమ్మా, టార్గెట్ పూర్తి చేయండి, స్కూల్ అన్ని కొట్టండి, సిడిఎన్సిడి చేయండి అంటే సిడిఎన్సిడి వీళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయరు సార్ అనేసారు సార్. అప్పుడు మమ్మల్ని సార్ పిలిస్తే మేము వెళ్ళాం లోపలికి, ముగ్గురు ఓపీ చూస్తుంటే కాదు మేము బీపీఎల్ షుగర్లు కూడా మేమే చూస్తున్నాం. అప్పుడు కూడా అందరూ ఉన్నాం సార్, ముగ్గురు. సార్ ఇప్పుడు ఒక్కరే రారు, మేము అందరూ ఉన్నప్పుడే వస్తారు విజిట్కి వచ్చినా కానీ. అప్పుడు అడిగినప్పుడు మేము హెల్ప్ మొత్తం మేమే చేస్తాం సార్, మొత్తం మా చేత చేపిస్తారు మేడం అయితే బయటకే రారు సార్, మధ్యాహ్నం స్పీడ్ లేకని చెప్పాను సార్. అప్పుడు అందరూ వాళ్ళు చేస్తున్నారు కదా, ఇంకేం నీకు ప్రెషర్ ఎక్కువ అంటే నేను చేయలేను సార్, టార్గెట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి, నేను చేయలేను, నాకు హెడేక్గా అయిపోతుంది అని, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పారు సార్. అప్పటి సార్ సరేలేమ్మని చెప్పి వచ్చేసారు. ఆ మేడం ఏదేందో మాట్లాడుకుంటా చెడ్డగా అట్లా మాట్లాడతారు సార్. తొక్కల జాబు నాకేం అవసరమా, నేను బయటకు వెళ్ళి ఎక్కడికైనా చేసుకుంటాను, ఆఫీషియల్గా 2 లక్షలు లక్ష రూపాయలు దాకా తెచ్చుకుంటాను నేనని అట్లాగా మాట్లాడుతూ ఉంటారు సార్. వచ్చిన పేషెంట్లతో కూడా అట్లాగే సార్ గురించి ఏందో మాట్లాడతా అసహ్యంగా చెప్తా ఉంటారు సార్. సార్కి అయితే మేమేం చెప్పలేదు సార్, ఇప్పటికి మా సమస్యల గురించే చెప్పాము, కానీ మమ్మల్ని అయితే భలే ఇబ్బంది పెట్టారు సార్. మేము అన్నిటి సర్దుకున్నాం, ఆ మేడం చెప్పిన మాటలన్నీ ఖండిస్తున్నాం సార్. నెల రోజుల తర్వాత మేడం రిజైన్ చేసి డ్యూటీకి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఎందుకమ్మా మనకి మర్చిపోయి గొడవలు ఎందుకు అని అంటే, అమ్మ లేదు నన్ను సార్ చాలా టార్చర్ పెట్టాడు, ఆ టార్చర్ నేను భరించలేకున్నాను, అందుకని సార్ మీద ఇట్లాగా నేను లెటర్ ఇచ్చాను అని చెప్పి అన్నారు. ఎందుకమ్మా జరిగిన గొడవలు మనకి వదిలేస్తున్నా కూడా నేను వాడి పంట పిలిపిస్తాను, పంట చేస్తాను, ఎట్టయినా సరే నేను నా కసి తీర్చుకొని కోర్టుకు లాగుతాను అని చెప్పి ఎన్నోసార్లు అన్నారు. నేను ఎందుకు ఈరోజు ఇలా చెప్పవలసిందంటే, సార్ చాలా మంచివారు, కానీ సార్ మీద ఇట్లాంటి అబద్ధాలు చెప్తే మేము భరించలేకున్నాం. కానీ ఈరోజు బయటపడి చెప్పాల్సి వస్తుంది. కానీ పైగా ఈ ఎమ్మెల్యేస్ వీళ్ళందరినీ ఫోన్ చేసి పదే ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ ఎవరైనా సరే పని చేయకుండా మన మీద ఏదైనా అన్నా కూడా మీరు ఒప్పుకోవద్దు, అసలు వాళ్ళని మనం లెక్క చేయకూడదు అనే లెక్కలో ఇదిగా ఫోన్లో ఒకటే మన ఫోన్ మాట్లాడతా ఇదే విధంగా ఉండేది. పైగా మమ్మల్ని మా ముగ్గురిని ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడితే తీసేపిచ్చేస్తాను అని చెప్పి కూడా మాట్లాడారు. పైగా సార్ గారిని ఏదన్నా నేను వర్క్ చేయకుండా నన్ను ఎవరైనా అడిగితే నేను పోయి డిఎంహెచ్ ఆఫీస్లో కూర్చుంటాను, ఏరియాకి వెళ్ళాం మేము ఆర్బీఎస్కే చేయాలని. అప్పుడేమంటే అక్కడ అంగన్వాడీ టీచర్ని నర్సులు వచ్చారు అంటే, ఏందమ్మా నర్సులు వచ్చావు అని అంటున్నావు, నేను డాక్టర్ అమ్మ వచ్చారని చెప్పండి అని చెప్పి మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు చాలా బాధగా ఉంది. పైగా డాక్టర్ని ఎన్నో మాట్లాడనున్నారు. ఇలా చేయటం చాలా అసభ్యకరంగా మాకు బాధ అనిపిస్తుంది సార్.